ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే పొంగులేటి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరాక ఒక పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి ఒక నిండు కళ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం చూసుకుంటే ఈ నేపథ్యంలో నా పొంగులేటి రాజగోపాల్ రెడ్డితో భేటీ అయినటువంటి ఆ భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోమటిరెడ్డి కలవడంతో కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి చేరుతారు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు అయితే ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికే ఆ నేపథ్యం సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి గోపాల్ రెడ్డిని, తమ్ముడు కూడా తీసుకువస్తానని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఓవైపు వెంకటరెడ్డి, మొత్తానికి ఏదైనప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే గత 2 రోజుల క్రితం ఖమ్మం వేదికగా జరిగినటువంటి జనగర్జన తెలంగాణ జనగర్జన సభ అయితే విజయవంతమైన నేపథ్యంలో అదే వేదికగా అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించిందని కూడా చెప్పవచ్చు. అయితే ఇదే వేదిక మీదుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ఆయన అనుచరులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇదే వేదికగా ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయన మొదటి నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలో ఏదైతే ఆయనతో పాటు ఆయన చేరాక అనేక మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే అనేక మంది కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పదే పదే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడమే మా లక్ష్యం అని కూడా ఈయన అనేక మార్లు కూడా చెప్పినట్లు కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే మొదటగా కాంగ్రెస్ పార్టీ సొంత గూటికే మరలా రాజగోపాల్ రెడ్డి మరలా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నట్లుగా మనం చెప్పవచ్చు. ఏదైతే మునుగోడు ఎన్నికలలో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి అదేవిధంగా అక్కడ సొంత పార్టీ నేతలు సపోర్ట్ చేయలేదని అప్పటి నుంచి కూడా బాధపడుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గత కొన్ని రోజులుగా కూడా సిద్ధం అవుతున్న పరిస్థితి కూడా ఉంది. కానీ తెర మీద మాత్రం నేను కాంగ్రెస్ పార్టీలోకి రాదలుచుకోలేదని, అదేవిధంగా బీజేపీ పార్టీని వీడను అని కూడా అనేక మార్లు చెప్పినట్లుగా కూడా మనం చేయొచ్చు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి మరలా తీసుకురావడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సఫలమయ్యారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తమ్ముడిని ఏ విధంగానైనా కూడా మరలా సొంత గుటికి చేర్చేందుకు ఆయన లైన్ క్లియర్ చేసినట్టుగా కూడా చూడొచ్చు. అయితే రాజగోపాల్ రెడ్డి అనేక మార్లు మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీలోకి రానని, నాకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్తేనే వస్తా అని చెప్పి అనేక మార్లు చెప్తున్నా. వెనకాల ఏదైతే తెర వెనుక అయితే ఆయన మొత్తం కూడా నడిపించిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ప్రియాంక గాంధీ తోటి, అదేవిధంగా హైదరాబాద్ ఏదైతే ఢిల్లీలో అధిష్టానం తోటి కూడా ఈయన చర్చలు సఫలమయ్యాయని కూడా చూడొచ్చు. అయితే ముందుగా అనుకున్నట్టు ఏదైతే మొన్న జూలై 2వ తారీఖున జరిగినటువంటి సభ ద్వారానే ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడిందని కూడా విశ్వసనీయ సమాచారం. అయితే ఏదైతే ఈ రోజు రాజగోపాల్ రెడ్డి పొంగులేటి తోటి భేటీ కావడం అయితే సర్వత్రా చర్చనీయాంశమైందని కూడా చెప్పొచ్చు. ఆయన మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇది రాజగోపాల్ రెడ్డి తోటి ఆగిపోయేది కాదని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి చూస్తున్నారని, వస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు అధిష్టానం కావచ్చు, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారో వారందరూ కూడా మరలా కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు అని, అదేవిధంగా మొన్న ఖమ్మంలో జరిగినటువంటి వేదిక ద్వారా రాహుల్ గాంధీ వీరందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని, ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు అని ఆహ్వానించినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి భేటీ అయితే చర్చనీయాంశమైందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మరలా మునుపటి రోజులు వస్తున్నాయని చెప్పడంలో సందేశం లేదనిపిస్తోంది రాజశేఖర్. చాలా వరకు రాజగోపాల్ రెడ్డి రావటం ఖరారైపోయిందని మన వార్తలు విన్నటువంటి పరిస్థితి, కానీ ఎందుకు ఆగుతున్నటువంటి పరిస్థితి. మన ఈటెల రాజేందర్ కానీ రాజగోపాల్ రెడ్డి వెళ్ళడం, మళ్ళీ కలవటం, చర్చ జరగడం, బీజేపీ మాట్లాడుతున్నట్టు అధినాయకత్వంతో మాట్లాడుతున్న నేపథ్యంలోనే ఆయన కొంచెం ఆగుతున్నట్టు మనం భావించాల్సిన అవసరం ఉందంటారా? లేకపోతే ఇక్కడ కాంగ్రెస్లో తీసుకోవాల్సినటువంటి పూర్తిగా చర్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి టికెట్లు కానీ మిగతావి కూడా క్లియర్ చేసుకొని రావడం కోసం జాప్యం అవుతుంది అనుకోవచ్చా? లేకపోతే మొత్తానికి అసలు ఏం జరుగుతుందని మనం భావించే అవకాశం ఉంటుంది అందుకు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో? ఏదైతే మొన్న ఈటెల రాజేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అనేక ప్రచార మాధ్యమాల్లో కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఏదైతే ఈ బీజేపీ అధిష్టానం అలర్ట్ అయిందని కూడా చెప్పొచ్చు. వీరు అలర్ట్ అయి ఆయనని బుజ్జగించే చర్యలు కూడా చేపట్టినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఈటెల రాజేందర్ పార్టీ మారుతున్నారు అని వచ్చిన వార్తలలో అయితే 100% నిజం ఉంది. ఆయన దానికి తగ్గట్టు ఆయన దారి కూడా వేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఈ విషయం బయటకు పొక్కడంతో ఆయన కొంచెం కొన్ని రోజులు ఆగుతున్నారు తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కూడా తెలుస్తుంది. అదే విధంగా ఈ రోజు కొన్ని రోజుల ఏదైతే ఒక 3-4 నెలల నుంచి కూడా నడుస్తున్న ఇది పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అయితే ముందు ఏదైతే మొన్న జరిగినటువంటి
కవిత విషయంలో బీజేపీ పార్టీ అంటే వదిలేసిన నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీజేపీకి దెబ్బగా కూడా భావించవచ్చు. అదే విధంగా బీజేపీకి చెందినటువంటి అనేక మంది నాయకులు కూడా అంటే బీజేపీ కావచ్చు, లేదా ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికలు మరో 4 నెలల్లో ఉన్న నేపథ్యంలో అనేక మంది కూడా క్యూ కట్టే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అనేక మార్లు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మేము అందరం కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకులందరం సుమారు 30 నుంచి 40 మంది మేము కాంగ్రెస్ పార్టీలో వెళ్తాం. అదేవిధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే మా ఉద్దేశం అని ఆయన పదే పదే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మొన్న ఏదైతే జూన్ 2వ తారీఖు జరిగినటువంటి తెలంగాణ జనగర్జన సభలో అయితే వీరందరూ కూడా అంటే ఒక్కొక్కరిగా అయితే వచ్చే పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేక మందితోటి కూడా చర్చలు కూడా జరుపుతున్నట్లుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో అంటే ఈ రోజు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపల్సరీ పక్కాగా అయితే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే విశ్వసనీయ సమాచారం. అయితే దీనికి సంబంధించి పాల్వాయి స్రవంతి కూడా అంటే రాజగోపాల్ రెడ్డిని ఆహ్వానిస్తున్నట్టు ఆమె కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే నవీన్ కూడా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి, కేవలం ఆ ఇష్యూ మీద బయటకు వచ్చాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా రాజగోపాల్ రెడ్డి ఎక్కడ విమర్శించిన పరిస్థితి కూడా లేవు. కేవలం బీఆర్ఎస్ లేకపోతే కేసీఆర్ వీళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ వారిని శత్రువుడిగా ప్రకటించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆ ప్రసంగాల్లో కూడా. కానీ ఇక్కడ ఈయన రావడం ఖాయమైనప్పుడు కూడా కొంతవరకు ఈరోజు పొంగులేటి కలవడం కూడా వెనక రేవంత్ రెడ్డి స్ట్రాటజీ కూడా కొంతవరకు ఉంది మనం భావించవలసిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో అంటే కాంగ్రెస్ పార్టీ మరలా బలపడుతుంది అంటే రేవంత్ రెడ్డి హస్తం ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క నాయకుడితోటి ఏదైతే మన అధికార బీఆర్ఎస్ పార్టీ తోటి ఉన్న నాయకులతోటి కావచ్చు, అదే విధంగా బీజేపీ పార్టీలోని అనేక మంది నాయకులతోటి కూడా ఈయన చర్చలు సాగిస్తున్నట్టుగా కూడా చూడవచ్చు. ఏదైతే వీరు ఆపరేషన్ ఆకర్ష అంటే కాంగ్రెస్ లోకి కూడా తీసుకురావడానికి రేవంత్ రెడ్డి చేయని చెప్పచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలలో ఏదైతే కర్ణాటకలో నేపథ్యంలో వచ్చే కూడా అలాంటి విజయమే వీరు సాధించాలని కూడా కృషి చేస్తున్నట్టుగా కూడా చూడదు. ఈ నేపథ్యంలో సీనియర్లందరినీ కూడా ఒక తాటిపై తెచ్చేందుకు వీరందరూ కూడా అంటే రేవంత్ రెడ్డి అయితే అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరైతే అంటే రేసు గుర్రాలు ఉన్నారో అంటే ముఖ్యంగా గెలుపొందేటటువంటి రేసు గుర్రాలు అంటే వారికి మాత్రమే ఏదైతే సర్వేలలో వచ్చిన వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని చెప్పుకుంటూ అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో బలాన్ని పెంచుకుంటూ పోతున్నట్లుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, లేదంటే ఈటల రాజేందర్ కావచ్చు, అనేక మంది అంటే బీజేపీ నుంచి కొంతమంది అంటే వీరిని అదే విధంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అనేక మందిని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అంటే ఏదైతే ఈ రోజు అంటే గత కొన్ని రోజులుగా అంటే ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్తేనే వస్తా అంటూ ఆయన అయితే వెనకాల అంటే బ్యాక్గ్రౌండ్ గా అయితే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అంటే వీరందరూ కూడా ఇటు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి ఈ సీనియర్ నాయకులు అందరూ కూడా ఎక్కడ కూడా వీరు అంటే ఏదో ఈగోలకు పోకుండా ఈసారి ఏ విధంగానైనా కూడా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ ఎన్నికలలో అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టడానికి అయితే వీరు ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.